కోత కాలములో వచ్చింది ఆమె రూతు. కోత కాలములో రూతు వాగ్దాన దేశంలోకి వచ్చింది. కోత కాలములో అన్యురాలైన రూతు అదుగు వాగ్దాన దేశానికి వచ్చింది. కోత కాలములో అన్యురాలైన రూతు బెత్లెహేముకు వచ్చింది. ఈ రోజు కూడా కోత కాలమేనా? ఇది కోత కాలమేనా కాదా? చివరి కాలమేంటి? కోత కాలం యొక్క ప్రారంభము. మనం ఈరోజు కోత కాలములో ఉన్నాం. మరి ఈ రోజు రూతు ఎప్పుడు వచ్చింది? వర్తమానంలోకి. మరలా కోత కాలంలో వచ్చింది ఆమె. మరలా చివరి కాలంలో వచ్చింది ఆమె. ఇప్పుడు ఈ రూతు, ఈ వధువు మరలా ఈ బెత్లెహేములోకి, ఈ వర్తమానములోకి ఎప్పుడు వచ్చిందంటే మరలా కోత కాలములో, మరలా చివరి కాలంలో వచ్చింది ఇప్పుడు ఈమె. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక, దేవునికి మహిమ కలుగునగాక. యవల కోత అంటే అర్థమైనంటే బార్లీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? మన వాగ్దాన దేశంలోకి. మన వాగ్దాన దేశం ఏంటి? ఈ గడియ వర్తమానం. పరిశుద్ధాత్మ మన గడియ, మన వాగ్దాన దేశముగా ఉంది రోజు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. అందరు ఇక్కడ దాకా అర్థమైందా?